all of you friends. Uh, my company name is SSB Audiovisual Private Limited in Visakhapatnam. My address is the beside Alpha Hotel, opposite Rental Lothar Church. మాకు ఇంకొక న్యూ మోడల్ ఒకటి వచ్చిందండి, ప్రీ యాంప్లిఫైర్. ఇది వచ్చి బుల్టిన్ డిజిటల్ ప్లేయర్ అండ్ రికార్డర్ అండి. ఏంటంటే ఇది బుల్టిన్ డిజిటల్ ప్లేయర్ అంటే మనం పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. ఆ పెన్ డ్రైవ్తో పాటు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. దీని మోడల్ వచ్చి ADB 30R. యాక్చువల్లీ ఇదేంటంటే మనకి ఏమైనా యాంప్లిఫైర్కి కానీ లేదంటే ఏమైనా వేరే దానికి కానీ మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఇది ప్రీ యాంప్ MP3 రికార్డర్ ప్లేయర్ ఉంటుందండి. ఇది అన్బాక్స్ చేయొచ్చండి. చూడండి, ఒకసారి అన్బాక్స్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత సపోజ్ దీన్ని ఇలా ఉంటుందండి మోడల్. ఇది డిజిటల్ ప్రీ యాంప్లిఫైర్ అండి. దీని మోడల్ వచ్చి ADB 30R. ఓకే, దీన్ని ఒకసారి మీకు కనెక్ట్ చేసి చూస్తానండి, ఎలా కనెక్ట్ అవుతుందో చూస్తాను. ఒకసారి కనెక్ట్ చేయడం రండి. ఒకసారి మోనో ఉంటుందండి, దీనికి పెట్టుకొని మనం సాంగ్స్ ప్లే చేసుకోవచ్చండి. సపోజ్ దీనికి ఇది పెట్టుకొని పవర్ బటన్ అండి. దీన్ని ఆన్ చేసుకుంటే ఇది ఆన్ అవుతుంది. జస్ట్ ఇది వచ్చి మీకు ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. అండ్ USB పెట్టి రికార్డింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి. సపోజ్ దీనికి హౌజ్ అనేది వస్తుందండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఇందులో మోడ్స్ ఉంటాయండి. ఎన్ని మోడ్స్ ఉంటాయంటే పెన్ డ్రైవ్ ఆప్షన్ మోడ్ ఉంటుందండి. నెక్స్ట్ SD కార్డ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆక్స్ ఇన్పుట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇది నెక్స్ట్ మీకు ఓకే, జస్ట్ మీకు పెన్ డ్రైవ్ ఒకటి కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, లోడ్ అవుతుందండి. ఇది మనం ప్రెస్ చేస్తేనే ప్లే అవుతుందండి. ప్రెస్ చేస్తాను కాబట్టి సాంగ్స్ వస్తుంది. మీకు సాంగ్స్ చూడండి ఒకసారి. ఇది ప్లే కంట్రోల్ అండి. ఇది మనం ప్లే చేస్తే కంట్రోల్, వాల్యూమ్ కంట్రోల్ అండి, ప్లేయింగ్ వాల్యూమ్ కంట్రోల్. నెక్స్ట్ ఇది వచ్చి రికార్డింగ్ కంట్రోల్. ఏదైనా మనకు కాన్ఫరెన్స్ సిస్టమ్స్ ఏమైనా కాన్ఫరెన్స్ అయినప్పుడు కానీ ఏదైనా సాంగ్స్ రికార్డింగ్ చేసుకోవాలి కానీ అనుకున్నప్పుడు ఈ రికార్డింగ్ ఆప్షన్ బటన్ ఉంటుంది. రికార్డింగ్ ఆప్షన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు రికార్డింగ్ ఆప్షన్ బటన్ ప్రెస్ చేస్తాం అనుకోండి, రికార్డింగ్ అవుతుంది అనమాట. మనం ఏదైతే పాడుతున్నామో ఆ సాంగ్ దీంట్లో ఈ పెన్ డ్రైవ్లో రికార్డ్ అవుతుంది. దీన్ని మనకి ఇన్పుట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే మైక్ నుంచి పాడుతామో దాన్ని ఇన్పుట్ తీసుకున్న తర్వాత దీనికి రికార్డింగ్ బటన్ మోడ్ ప్రెస్ చేస్తే ఈ మోడ్ ప్రెస్ చేసిన తర్వాత ఇది పెన్ డ్రైవ్లోకి మనకి ఏ సాంగ్ అయితే అవుతుందో ఆ సాంగ్ మనకి రికార్డ్ అవుతుందండి. నెక్స్ట్ మనైతే 2 GB వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఎనీ మీటింగ్ కానీ ఎనీ సింగింగ్ కాంపిటీషన్ కానీ ఏమైనా నెక్స్ట్ మనం ప్లేబ్యాక్ చేసుకోవాలంటే రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉందండి. ఇది మంచి ఆప్షన్ అండి. ఏ డివైస్కి ఇప్పుడు వచ్చి ఏ డివైస్కి లేదండి. దీనికి మట్టుకి స్టీరియో రికార్డింగ్ అవుతుంది ప్లస్ ప్లేబ్యాక్ 2 చేసుకోవచ్చు. కావాలంటే మనకి SD కార్డ్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.